the rain to stop right now. For whosoever shall call upon the name of the Lord shall be saved. When the word of God is preached right, it comes with the power. This evening I have come to glorify Jesus. ఈ సాయంకాల సమయంలో నేను యేసుక్రీస్తు వారిని మహిమపరచడానికే నేను వచ్చి ఉన్నాను. I have come to glorify Jesus alone. యేసుని మాత్రమే మహిమపరచడానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. Whatever I am, నేనేమై ఉన్నాను, wherever I am, నేను ఎక్కడున్నాను, however I am, నేనే స్థితిలో ఉండి ఉన్నాను, it is only Lord Jesus Christ of Nazareth. అది కేవలం నజరుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని బట్టి మాత్రమే అయ్యున్నానని తెలియజేస్తున్నాను. Amen. రివర్బ్ గైన్. You may be seated in the presence of God. దయచేసి అందరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో నిశ్శబ్దంగా కూర్చొని ఉండండి. We have been discussing about the love of God. మనము దేవుని యొక్క ప్రేమను గురించి మనము ఎంతగానో ధ్యానిస్తూ ఉన్నాం ఈ గడిచిన 2 దినాలుగా. There were so many amazing things God has been revealing to us. దేవుడు అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను ఆయన మనకు బయలుపరుస్తూ ఉండి ఉన్నారు. నేను నమ్ముతున్నా, I believe that God has spoken to your heart. దేవుడు మీ హృదయములతో మాట్లాడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. I believe that God has touched you. దేవుడు మిమ్మల్ని ముట్టి ఉన్నాడు అని నేను నమ్ముచున్నాను. I believe God has opened your eyes of understanding. అలానే గ్రహించుకునేటువంటి మీ యొక్క మనోనేత్రములను కూడా దేవుడు తెరచి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. I believe so many confusions have been removed. అనేకమైన గలిబిలులన్నీ కూడా తీసివేయబడి ఉన్నవని నేను నమ్ముచున్నాను. I believe that you are convinced that God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని మీరు ఒప్పింప చేయబడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. Amen. Amen. God asked Abraham to sacrifice his son. దేవుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా ఇమ్మని చెప్పినప్పుడు, let us see what God said to Abraham. దేవుడు అబ్రహాముతో ఏమని చెప్పి ఉన్నారో ఆ విషయాలను మనం విందాం. 22వ అధ్యాయము 12వ వచనం ఆదికాండంలో నుండి చూస్తే 11th and 12th verse. 11, 12 వచనాలు చదువుకుందాం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. It was, see, when he was sacrificing his son, చూడండి, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పిస్తూ ఉన్నప్పుడు then a voice came from heaven, ఒక స్వరము పరలోకము నుండి ఎలాగున పిలుస్తూ ఉన్నది, saying, Abraham, Abraham. ఏమన్నాడంటే, అబ్రహామా అబ్రహామా, lay not thine hand upon the lad, neither do thou anything unto him. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమియు చేయకము. And the next verse says, immediately it says, వెంటనే ఆ తర్వాత ఉన్న మాట ఏమనుందనంటే, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఇందువలన నీకొక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్యడానికి వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. నీ కొడుకునే ఇచ్చేయడానికి రెడీ అయిపోయావు కదా, ఇందువలన నువ్వు దేవునికి భయపడవాడు అని నాకు కనబడుచున్నది ఆయన అంటాడు. అట్లాగునే మన తండ్రి అంట ఆయన కొడుకునిచ్చాడంట. ఇందువలన మనకి తెలిసింది ఏంటంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్. కొడుకునే ఇవ్వడానికి వెళ్ళావు, ఇందువల్ల నువ్వు దేవుడికి భయపడుతున్నావు అని చెప్పాడంట. అలాగునే మన తండ్రి ఆయన కొడుకునిచ్చాడంట, యేసు ప్రభుని. హల్లెలూయా, హల్లెలూయా. ఇందువలన మనకి తెలిసింది ఏంటంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. He demonstrated his love by giving his son. ఆయన తన కుమారుని ఇచ్చుట ద్వారా ఆయన తన ప్రేమను వెల్లడిపరిచి మనకు కనబరిచి ఉన్నాడు. Amen. ఆమేన్. Only by giving
ఇచ్చుట ద్వారానే the love is demonstrated. ప్రేమ అనేటువంటిది కనబరచబడుతూ ఉంది. Only by giving best. ఇచ్చుట ద్వారానే, శ్రేష్టమైనది ఇచ్చుట ద్వారా. And God, Romans 8:31. 8వ అధ్యాయం 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? See, look at the wonderful scripture this says, you know. చూడండి, ఇందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లేఖనములను మనం చూస్తూ ఉన్నాము. He spared not his son. తన సొంత కుమారునే ఇయ్యడానికి వెనుక తీయలేదు ఆయన. Will he not give you any other thing freely? మరి అలాంటప్పుడు ఇంకేదైనా నీకు కావలసినటువంటి వాడిని ఉచితంగా నీకు ఇవ్వడా? కొడుకునే ఇచ్చాడమ్మా, ఇంకివ్వడా? ఇస్తాడు. కొడుకు కంటే ముఖ్యమైనది ఏమైనా ఉన్నదా? నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు హిమ్ యాజ్ హిస్ సన్. తన సొంత కుమారుని కంటే ప్రాధాన్యమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది ఇంకొకటి ఏదీ లేదండి. బట్ హి గేవ్ హిమ్. అయితే అలాంటి తన సొంత కుమారుణ్ణే ఆయన ఇచ్చి వేసి ఉన్నాడు. ఐ వాంట్ యు టు నో, ఈ విషయం మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. I want you to know this important thing. ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. The important thing that he did was he gave his son. ఆయన చేసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే తన అద్వితీయ కుమారుని, తన సొంత కుమారుని ఇచ్చేశాడు ఆయన. And he demonstrated his love by doing so. అలాగున తన సొంత కుమారుని ఇచ్చివేయట ద్వారా తన ప్రేమ వెల్లడిపరిచి ఉన్నాడు. Amen. Amen. And by doing so he's saying, I will give you everything freely. అలా చేయడం ద్వారా ఆయన ఏమంటాడంటే అన్నీ కూడా, మిగతావన్నీ కూడా ఉచితంగానే మీకు ఇచ్చేస్తున్నాను అంటున్నాడు. He is not asking to perform to bless you. ఏదో నువ్వు పలానా కార్యం చేయాలి, నువ్వు అది చేయాలి, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అనట్లేదు ఆయన. Romans 5:8 and 9. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆయన ద్వారానే ఆ ఉగ్రత నుంచి రక్షణ మనకు కలిగింది. ఉచితముగా నీతిమంతులుగా మనము తీర్చబడి ఉన్నాం ఫ్రీలీ. Romans 3:23 and 24. రోమాపత్రికలోని 3వ అధ్యాయము 23-24 వచనాలు అంటున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఆమేన్. ఆమేన్. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా ఫ్రీలీ, ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితం అనేది ఫ్రీ, ఉచితం. యూజువల్లీ టు బికమ్ రైచియస్, చూడండి, మనం నీతిమంతులంగా చేయబడాలనంటే, తీర్చబడాలనంటే Deuteronomy 6:25. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనములో ఏమన్నాడో చూద్దాం. చూడండి, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. ఎవడైతే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు అన్నీ గైకొంటాడో అప్పుడు వాడు నీతిమంతుడుగా తీర్చబడనంటండి. సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. నీతి కలుగుతుంది అంటే సంపాదిస్తామంట. We earn righteousness when you follow all these commandments. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ గనక పాటిస్తే, తప్పకుండా మనం పాటిస్తే అప్పుడు మనకు నీతి అనేటువంటిది కలుగుతుంది. And there is no person on this earth who can follow the commandments of God. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుల ఏ మానవుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా శిరసావహించిన వాడు లేడు. The best of the best failed. ఉన్న వాళ్ళలోనే శ్రేష్టమైనటువంటి వాళ్ళే ఆజ్ఞలను పాటించడంలో విఫలమైపోయారు. David failed.
దావీదు గారు కూడా విఫలమైపోయాడు. Moses failed. మోషే గారు కూడా విఫలమైపోయాడు. ఇందులో They could not keep the law. వారు ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను పాటించలేకపోయారు. That's the reason Bible says there is no one righteous, no, not one. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడైన వాడు లేడు అంటున్నాడు. Because no one has the capacity to fulfill the law. ఏం చేద్దంటే ఏ మానవుడు కూడా ఆజ్ఞలను లేక ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలిగిన స్థితిని సామర్థ్యాన్ని కలిగిన వాడు కాడు. Romans 3 verse 20. రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. యాలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడాడు. ఎవడు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడాడు. And according to Isaiah 64:6, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా చూస్తే all our righteousness is like filthy rags. మన యొక్క నీతి అంతా కూడా కేవలము మురికి గుడ్డల వలె ఉన్నవి. దయచేసి వినండి అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, what I'm trying to tell you is very important. నేను చెప్తున్నటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, అద్భుతమైన సువార్త అండి ఇది. మన నీతి అంటే మన స్వనీతి, మన యొక్క నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఉంటూ ఉన్నాయంటే ఆయను. See, all our righteousness is like filthy rags. మన యొక్క నీతి అంతా కూడా మురికి గుడ్డలాగా కనబడుతూ ఉందంటండి. People think, they can earn righteousness, but they try to become righteous, but by performance, all their righteousness, God considers it to be like filthy rags. మానవుడు ఏమనుకుంటాడంటే నేను నీతిని సంపాదించుకుంటానులే అని అనుకుంటాడు. ఎలా సంపాదించుకుంటాలని అనుకుంటాడంటే నేను ఏదైనా ఒక మంచి కార్యాలు చేసి ఒక మంచి కార్యాలు ఏమైనా సాధించి వాటి ద్వారా నేను ఏదో నీతిని సంపాదించుకోవాలని అనుకుంటాడు, సంపాదించుకున్నానని అనుకుంటాడు. కానీ దేవుడు ఏమంటాడంటే ఆ నీతి అంతా మురికి గొడ్డలా కనబడుతుంది అంటున్నాడు ఆయన. Don't forget this Isaiah 64:6, all our righteousness is like filthy rags. స్నేహితులారా, మీరెంత ప్రయాసపడి మంచోళ్ళంగా ఉండడానికి ప్రయత్నం చేసి క్రియలు చేసి నీతిని సంపాదించుకోవాలనుకుంటారో అది యెషయా 64వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా ఒట్టి మురికి గుడ్డ, ఆ బట్ట దాని లాంటిదని తెలుసుకోండి, అది మర్చిపోవద్దు. Romans 10 verse 3 says, ఈలోగా రోమాపత్రిక 10వ అధ్యాయం 3వ వచనం ఏమంటుందనంటే ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. Paul was testifying about, we'll read 1, 2, 3. 10వ అధ్యాయం మొదటి దగ్గర నుంచి కూడా చదువుకుందామండి. పౌలు గారు ఎవరి గురించి చెప్తున్నాడు? సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను. They have a zeal for God, దేవుని కొరకు ఆసక్తిని కలిగి ఉన్నారండి వాళ్ళు, but not according to knowledge. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు అనగా ఇశ్రాయేలీయులైనటువంటి వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. They did not yield to the righteousness of God. చూడండి, దేవుని నీతికి వారు లోబడలేదు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు. Because they want to establish their own righteousness. ఎచ్చేతనంటే వాళ్ళు ఎంతసేపు తమ స్వనీతిని స్థాపించాలనే వాళ్ళు ఆశపడుతూ వచ్చారు. వాళ్ళు పని చేయాలి, ఇది చేయాలి, అవి చేయాలి, అన్ని పాటించాలి. దానివల్ల దేవుని ధర్మశాస్త్రం అంతా పాటిస్తే నీతి వస్తుంది అన్నారుగా, పాటించి 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 చేద్దాం అనుకుంటాడు. కానీ దానివల్ల ఏ మనుష్యుడు నీతిమంతుడని తీర్చబడడు అనే మాట స్పష్టమే. ఆమేన్. No one can be made righteous or become righteous or earn righteousness by following the law, because no one has the ability to keep the law. ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా, సమస్తమైనటువంటి ఆజ్ఞలను నెరవేర్చడం ద్వారా తమ యొక్క స్వనీతిని ఏదో సంపాదించుకోవడానికి స్థాపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ మానవుడు కూడా ఎంతటి వాడైనా సరే ఆజ్ఞలను వాడు పాటించలేడు. ధర్మశాస్త్రం వల్ల వాడు నీతిమంతుడిగా తీర్చబడలేడు. And if they think they have achieved it, but in the sight of God it is considered to be like a filthy rags. అయినా మానవుడు ఏమనుకుంటాడంటే నేను ఆజ్ఞలన్నీ పాటించేసా, నేను ఫలానా మంచి కార్యాలు చేసా, ఎన్నెన్నో స్వనీతి కార్యాలు చేశానని అబ్బో నా స్వనీతిని సంపాదించుకున్నాను అనుకుంటాడు మానవుడు. కానీ దేవుడు ఏమన్నాడంటే ఒరే మీ నీతంతా ఆ పడేసే బట్ట లాంటిదిరా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. There was a woman, ఒక స్త్రీ ఉన్నది with the issue of blood. ఈమె రక్తస్రావ రోగముతో ఉన్నటువంటి స్త్రీ.
I want you to know the mystery that I'm talking to you this night. ఈ రోజు నీ స్నేహితులారా, ఏదో ఒక మామూలు చిన్న విషయంగా నేను చెప్పట్లే, ఇందులో అద్భుతమైనటువంటి ఒక మర్మమును నేను మీకు తెలియజేస్తున్నాను. అది మీరు అర్థం చేసుకోవాలి. Mark 5. మార్కు సువార్త 5వ అధ్యాయం. There was a woman with the issue of blood. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదు అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. Amen. ఆమేన్. I want you to understand. స్నేహితులారా, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోవాలి మీరు. She is not a heathen, but she's a Jew. ఈమె అన్యురాలు కాదు, యూదురాలు ఈమె. Yeah? అవును కదండి. She's a Jew. ఆమె ఒక యూద మతానికి సంబంధించినటువంటి ఆమె. She spent all that money she has. It became worst. ఆమె తనకున్నటువంటి రక్తస్రావ రోగాన్ని బట్టి తన డబ్బంతా ఖర్చు పెట్టుకుని వైద్యుల దగ్గరికి వెళ్ళింది. మరింత సంకటపడిందండి, వ్యాధి ఎక్కువైపోయింది ఆమెకి. And she thought to herself, ఇప్పుడు ఆమె తనలో తాను ఇలాగ అనుకుంటుంది, if I could touch the hem of his garment, నేనే గనక ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముడితే చాలు, I will be made whole. నేను బాగుపడతాను అనుకుంది. There is a mystery here. ఇక్కడ ఒక మర్మం ఉందండోయ్. How many of you know the issue of blood means it's like, she will use the filthy rags also. సాధారణంగా ఈ రక్తస్రావం అనేటువంటి జరుగుతున్నప్పుడు కూడా మాసిపోయినటువంటి ఒక బట్టలు, ఇలాంటి బట్టలన్నీ వాడతారు కదా స్త్రీలు. అవునా? అంతే కదండి. Israel, they're always, all the Israelites, all the Jews, they were considered to be filthy rags because they want to earn righteousness by following the law. ఇశ్రాయేలీయులైనటువంటి వాళ్ళు ఎంతసేపు వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటేనండి, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ఈ మధ్య అయితే వాళ్ళకి 613 పెట్టుకున్నారండి ఇలాంటి ఆజ్ఞలంగాను. సో ఇన్ని ఆజ్ఞలు పెట్టుకుని వాటిని పాటించాలని ప్రయత్నం చేస్తూ దాని ద్వారా స్వనీతిని సంపాదించుకోవాలనుకుంటారు. కానీ దేవుని వాక్య ప్రకారంగా అయితే అవన్నీ దేవుని దృష్టిలో మురికి బట్ట, ఆ గొడ్డ అదనమాట అండి. And what she did was, ఇప్పుడు ఈమె ఏం చేసిందనంటే, she left her righteousness. చూడండి, ఆమె తనకున్నటువంటి స్వనీతి అనే ఆ బట్ట విడిచిపెట్టేసింది. ఈసారి she went and touched the robe of righteousness, which is Jesus' righteousness. ఇప్పుడు యేసు యొక్క నీతిని అనగా యేసు యొక్క బట్ట పట్టుకోవడానికి, అది ముట్టుకోవడానికి వెళ్ళిందండి ఈమె. See, Isaiah 61:10 talks about robe of righteousness. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో కనుక మనం చూసినట్లయితే నీతి అనేటువంటి ఒక వస్త్రమును గురించి అక్కడ చెప్పబడుతూ ఉంది. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పై బట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అనే పై బట్ట అంటే దట్స్ కాల్డ్ రోబ్. You know that? ఈ నీతి అనేటువంటి పై బట్ట అంటే పైన వేసుకునే నిలువు టంగి అన్నమాట అది. And she wanted to touch that robe of Jesus. చూడండి, ఈమె ఏమనుకుందంటే ఇంతవరకు తన సొంత బట్టను వాడుకుంటూ వచ్చింది, కానీ ఇప్పుడు యేసు దగ్గరికి వెళ్ళి యేసు బట్టను ముట్టుకోవడానికి, ఆ అంగీని ముట్టుకోవడానికి ఇష్టపడింది ఆమె. She left her righteousness. అంటే ఆమె ఏం చేసిందంటే తన యొక్క స్వనీతి అనే ఈ బట్ట గురించి మర్చిపోయింది, విడిచిపెట్టేసింది. And she went for the robe of righteousness. నీతి అనే బట్టను పట్టుకోవడానికి వెళ్ళింది ఆమె. యేసును పట్టుకుందంట. యేసు అనే ఆయన పట్టుకుంది. ఆయన ఎవరైతే ధర్మశాస్త్రం పాటిస్తారో వారు గనుక ఈ రక్తస్రావం ఉంటే ఎవరిని ముట్టుకోకూడదు, బయట రాకూడదు, ఇంట్లో ఉండాలా, ఎవరిని ముట్టుకోవద్దు. కానీ బయట వచ్చి ముట్టుకుంటే వాళ్ళని రాళ్ళతో కూడా చంపేస్తారంట. అది వారికి ఎంత కఠినమైన ఆజ్ఞలు అంటే అంత కఠినమైన ఆజ్ఞలు. ఆ మంది చచ్చిపోతే చచ్చిపోతా, ఈ నీతిని వదిలేస్తా, స్వనీతిని వదిలేస్తా, వదిలేసి నేను యేసు అనే నీతిని, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటా అని వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం స్వనీతిని వదిలేస్తామో, ఆయన నీతిని ముట్టుకుంటామో మనకి స్వస్థత వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన మర్మము స్నేహితులారా ఇందులోని. See, ఎంత మందికి తెలుసు రక్తస్రావం ఉన్నంత వరకు అక్కడ ఏమీ పిల్లలు పుట్టరని ఎంతమందికి తెలుసు? అంతే కదండి కదా.
రక్తస్రావంతో బాధపడే ప్రతి వారికి పిల్లలు పుట్టరు. కానీ ఎవరైతే ధర్మశాస్త్రం కింద ఉంటారో వారు ఫలించరంట. ఎవరైతే యేసు కిందకి వస్తారో వారు బహుగా ఫలిస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. రక్తస్రావము కట్టేసిందంట. She was ready to bear children. ఆమె బిడ్డల్ని కనడానికి సిద్ధపడింది. ఎందుకనంటే అప్పటి వరకు పోతున్నటువంటి రక్తధార కట్టడింది గనక. I want you to know before this. దీనికి ముందు ఒక విషయం మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నా. There was one person called Jairus. యాయిర్ అనేటువంటి సమాజ మందిరపు అధికారి ఒక ఆయన ఉన్నాడు. సమాజ మందిరం అంటే ఏంటి చెప్పండి, ఏంటది? ఈ యూదుల కొరకైనటువంటి దేవాలయమేనండి. బయట చోట యూదుల్లో లీడర్ అంట ఇతను. యూదుల సమాజ మందిరానికి నాయకుడు అన్నమాట, మతాధిపతి. ధర్మశాస్త్రం బహుగా పాటించేవాడు, బోధించేవాడండి. అధికారులు ఒకడు బోధించేవాడు కూడా. వాళ్ళ కూతురికి అనారోగ్యంతో ఉండి ఉన్నదండి. చిన్న కుమార్తె చావనై ఉన్నది. అన్ని ఎల్లి చేసి ఉంటాడు. ఈ యాగము ఆ యాగము ఇది అది బలులు అన్ని అర్పించుంటాడు. కానీ అది బాగుపడకుండా అలాగే ఉండిపోయిందండి అమ్మాయి. ధర్మశాస్త్రం పాటించే ప్రతి వాడు వచ్చి యేసు కాళ్ళ మీద పడాల్సిందే. ఆమె బ్రతుకున్నట్లు నీ వచ్చిన దాని మీద నీ చేతులు ఉంచవాలని ఆయన మిగుల బ్రతిమాలు కొనుచు ఆయన పాదముల మీద పడెను. ధర్మశాస్త్రం పాటించే వాడికి గతి లేదు, ఇంకా యేసు కాళ్ళ మీద పడాల్సిందే. పడ్డాడంట కాళ్ళ మీద పడి, సరే యేసు ప్రభు సరే వస్తానన్నట. అప్పుడు ఈమె వచ్చిందంట మధ్యలో. ఈమె వచ్చిన తర్వాత దయచేసి వినండి, ఆమె కూతురికి 12 సంవత్సరాలంట. ఓకే, అతని కూతురు కండి. యాయిర్ అనే సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె 12 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి. కానీ ఈమెయితే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతోంది. షీఈస్ అ సీనియర్. ఈమె సీనియర్ గా పెద్దావిడిగా ఉండి ఉన్నదండి ఈవిడ. అండ్ షీ వాజ్ హీల్డ్. ఈమె ఇక్కడ స్వస్థత పొందుకుని ఉన్నది, రక్తధార కట్టడినటువంటి రీతిగా. అండ్ వెన్ షీ వాజ్ హీల్డ్, ఎప్పుడైతే ఈమె రక్తధార కట్టడిందో, జైరస్ డాటర్ డైడ్. అక్కడ యాయిర్ యొక్క కుమార్తె చచ్చిపోయిందండి అక్కడ. అండ్ జీసస్ వెంట్ అండ్ రైజ్డ్ హర్. అయినా యేసు ప్రభు అన్నాడు, భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచమని చెప్పి ఆ ఇంటికి వెళ్ళి చనిపోయిన కుమార్తెను లేవనెత్తాడు యేసయ్య. See, this is nothing by a chance, you know, this is written, there is some meaning in this statement. ఈ యొక్క మార్కు సువార్త 5వ అధ్యాయంలో దాదాపు 21వ వచనం దగ్గర నుంచి 43వ వచనం వరకు ఉన్నటువంటి మాటలండి ఏదో అనుకోని రీతిగా మధ్యలో ఇరికించేసి రాసేసి పెట్టేసి కావు. దీనిలో ఒక అర్థం ఉంది, దీనిలో ఒక భావం ఉంది, నడిపింపు ఉంది అందులోని. See, he could have completed Jairus and he could have started the woman with the issue of blood. ఆయన ఒకవేళ వెళ్తూ యాయిరు యొక్క కుమార్తె దగ్గరికి ముందెళ్ళిపోయి ఆ తర్వాత కావాలంటే ఈ యొక్క రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ విషయంలో చూసుకొని ఉండొచ్చు ఆయన. But the meaning what it says is, కానీ ఇందులో భావం ఏమిటంటే, if when the church, క్రైస్తవ సంఘం denies self righteousness, ఎప్పుడైతే తమ యొక్క స్వనీతి అనేటువంటి ఆ మురికి బట్టను విడిచిపెడతాదో, only then అప్పుడే young people will rise. Hallelujah. యవన సమాజం యెహోషువ టీం అనేది లేస్తది. దేవునికి స్తోత్రం చెల్లించండి ఒకసారి. ఎవరైతే సంఘములో స్వనీతిని వదిలిపెడితేనే యవ్వనస్తులు లేస్తారు సంఘంలో. హల్లెలూయా, హల్లెలూయా. యవ్వనస్తులు లేవాలి అంటే స్వనీతిని వదలాలి. యవనస్తులు బ్రతకాలంటే స్వనీతిని వదలాలి. ఆమేన్. ఇందులో ఉన్న మర్మమ్మ, ఎన్నోసార్లు మనం సంపాదించాలి, ఇది చేయాలి అది చేయాలి, ఇది చేస్తే దేవుడు అది చేస్తాడు, ఇది చేస్తే దేవుడు అది చేస్తాడు, ఇది చేస్తే దేవుడు అది చేస్తాడు. మనం చేసి 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 ఏమి మన జీవితాల్లో కాక మరింత సంకటపడిపోవడం, మరింత సంకటపడుతుంది. ఇంకా రోగంతో సంకటపడిపోతూ వచ్చింది నేటి క్రైస్తవ సమాజం. చర్చ్ is depending on their performance. సంఘం ఎంతసేపు ఏంటంటే మేము ఇది చేసాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, దీని మీదే ఆధారపడిపోయారండి ఈ రోజు. But today when God came, కానీ ఈ రోజున దేవుడు వచ్చినప్పుడు he gave you righteousness as a gift. ఆయన వచ్చి నీతి అనేటువంటి ఒక దానము దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ వచ్చారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడివి, మన నీతి వదిలి ఆయన నీతిని పట్టుకుంటావో నీకు స్వస్థత శీఘ్రముగా వచ్చును. ఆమేన్. ఇప్పుడే వచ్చును. ఆమేన్.
ఎప్పుడైతే నీతిమంతురాలు అంటూ ఉంటావో నీకు స్వస్థత అప్పుడే వస్తుందంట, అప్పుడే, ఇమ్మీడియట్. హల్లెలూయా. He doesn't want you to depend on your performance. ఆయన నీవు చేసేటువంటి కార్యాల మీద ఆధారపడి చేయటం లేదండి. ఆయన ఉచితముగా నిన్ను నీతిమంతునిగా తీర్చి ఉన్నాడు ఆయన. And he says, ఆయన అంటున్నాడు, since I love you, I have given the gift of righteousness. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనక నేను యొక్క నీతి అనేటువంటి ఒక దానాన్ని నేను మీకు ఇచ్చి ఉన్నాను అంటున్నాడు ఆయన. Galatians గలతీయులకు రాసిన పత్రిక 2:21 2వ అధ్యాయము 21వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. నిష్ప్రయోజనమే అంట. నీతి గనక ధర్మశాస్త్ర క్రియల వల్ల వచ్చేదైతే గనక క్రీస్తు చనిపోవడం అనేటువంటిది అది కేవలం నిష్ప్రయోజనం, ప్రయోజనం లేనిది అయిపోతున్నది. చాలా మంది మేము సంపాదిస్తాము, మనం చేస్తాము, క్రియలు చాలా మంది క్రియల మీద ఆధారపడుతూ ఉంటారు. లెట్స్ గో టు Galatians 5:4. గలతీయులకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట మనం చూద్దాం. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయిన వారే. కృపలో నుండి తొలగిపోయి ఉన్నారంట. ఎవరైతే మేము నీతిమంతులుగా సంపాదించుకోగలము, నీతిమంతులుగా అవ్వగలము, ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడగలమని అనుకుంటారో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారంట. See, you cannot earn righteousness. స్నేహితులారా, ఒక్కటండి మీరు తెలుసుకోవాలి, మీ అంతటా మీరు మీ స్వక్రియల వలన కానీ మరి దేని చేత కానీ నీతి అనే దానిని మీరు పొందుకోలేరు, సంపాదించుకోలేరు. దయచేసి వినండి. ఏమో 41 రోజు ఉపవాస ప్రార్థన చేసి నీతిమంతులుగా అయిపోతారని అనుకోదండి. క్రీస్తునందు ఉన్న ప్రతి వాడు నీతిమంతురాలే. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడే. The moment you make Jesus as your Lord and Savior, you've been made righteous. ఎప్పుడైతే యేసు క్రీస్తువాన్ని నీ ప్రభువుగా రక్షకునిగా అంగీకరిస్తావో ఆ క్షణంలోనే దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చేశాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. It's a gift. ఇది ఒక వరం. ఇది accept it. నీతి అనేటువంటిది వరం గనుక దానిని తీసుకోండి అంతే. Enjoy it. దాని యందు ఆనందించండి. That's our heritage. అది మన యొక్క స్వాస్థ్యం. అది don't neglect it. ఈ నీతిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఎప్పుడైతే మనం నీతిమంతులము అంటూ ఉంటామో ఆయన శక్తి, ఆయన పునరుద్ధాన శక్తి నీలో ప్రవహిస్తుందంట. హల్లెలూయా. పునరుద్ధాన శక్తి నీలో వస్తుందంట. హల్లెలూయా. ఎందుకంటే రోమన్స్ చాప్టర్ 4 రోమపత్రిక 4వ అధ్యాయంలో చూస్తే 25వ వచనంలో అంటున్నాడు, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆమేన్. హల్లెలూయా. ఆయన లేచిందే నీతిమంతులుగా తీర్చడానికంట మనల్ని. ఆయన లేచాడు. ఆయన లేచింది మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. ఆయన లేచాడా లేదా చెప్పండి మీరే. ఎందుకు లేచాడంట? యేసు చనిపోయి తిరిగి లేచాడా లేదా? ఆయన లేచింది ఎందుకని ఇక్కడ వాక్యంలో ఉంది, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై. అయితే ఈరోజు ఏంటి, మనము నీతిమంతులమే కదా. చెప్పండి. ఆయన లేపబడుట ఎంత సత్యమో, నువ్వు క్రీస్తునందుంటే నువ్వు నీతిమంతుడవు అన్నదే అంత సత్యము. హల్లెలూయా. హల్లెలూయా. కొండలతో చెప్పుము కదిలిపోవాలని, కొండలతో మాట్లాడుము కరిగిపోవాలని. కొండలతో చెప్పుము కదిలిపోవాలని, కొండలతో మాట్లాడుము కరిగిపోవాలని. నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే. మాట్లాడు మౌనముగా ఉండకు, మనసులో సందేహించక మాట్లాడు. మాట్లాడు మౌనముగా ఉండకు, యేసుని నామములోనే మాట్లాడు. కొండలతో చెప్పుము కదిలిపోవాలని, కొండలతో మాట్లాడుము కరిగి
కరిగిపోవాలని ఈ కొండలతో చెప్పుము కదిలిపోవాలని, కొండలతో